ఒక రకంగా మౌనిక ఈవేళ మనోజ్కి ఒక అండ. మౌనికే లేకపోతే నిన్నటి మనోజ్ పరిస్థితి ఏంటనేది అర్థం కాదు. మొండిగా నిలబడింది అమ్మాయి. అటు పోలీసుల దగ్గరికి కానీ ఒక సిస్టమేటిక్, అంటే ఆల్రెడీ తన కుటుంబపు అనుభవం కలిసి వచ్చినట్టు. అందుకని మౌనికని నమ్మి నువ్వు నా మీదకి దాడికి వస్తున్నావు, కొట్టలేదని కూడా చెప్పారు మోహన్ బాబు, నువ్వు చేయి చేసుకోలేదని కూడా చెప్పారు. కానీ ఇష్యూ నడిచింది. వాస్తవంగా మనోజ్కి సంబంధించి ఏముంది ఆస్తి? ఇప్పుడు ఇల్లు, స్థలము, పొలము, వ్యాపారము ఏముంది అతనికి? అంటే నథింగ్. ఇప్పుడు ఉన్నటువంటి ఆస్తులన్నీ లక్ష్మికి ఉంది, విష్ణువుకు ఉన్నాయి. మనోజ్కి ఏముంది ఆస్తి? ఏమీ లేదు. అయినా మౌనిక అండగా నిలబడుతుంది. పోనీ మౌనిక ఆస్తులు వాళ్ళది బోలెడంత వివాదాల్లో ఉన్నాయి, బినామీల పేరుతో